అయితే అక్క కోసం చెల్లెలు తన ప్రేమను త్యాగం చేసిందన్నమాట. నిజంగా ఆవిడ గ్రేట్ సార్. ఇప్పుడు అర్థమైంది మీరు ఆ అమ్మాయిని ఎందుకు వదిలేశారు. బ్రదర్, ఎస్, నన్ను చూస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలేసే వాళ్ళ కనపడుతున్నానా? మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరేం చేశారు సార్? ఆగు, ఆ బిస్లరీ వాటర్ అందులో పోయి. బిస్లరీ వాటర్ ఇందులోనా? పోసాను. చిన్ను, అయ్యా ఆ మటన్ తీసుకురా. మటనా? మంచి కోసమా సార్? మంచం కోసం కాదయ్యా, పాపం రాణి కోసం పచ్చి మాంసం తెప్పించాను. పచ్చి మాంసమా? ఇదిగో. చిచి, అందులో పెట్టమ్మా. పచ్చి మాంసం తినే రాణియా? ఎవరు సార్ ఆవిడ? రాణి అంటే మనిషి కాదయ్యా, పులి. అవును, పులే. అమ్మో, పులి! దాక్కో దాక్కో! పులా పులా! పులి అట్నుంచే వస్తుందయ్యా. పైగా ఇంటించే వస్తుందా? అమ్మా! చిన్ను, అయ్యా పులిని పిలు. ఏం సార్ ఆ సౌండ్? పులిని పిలుస్తున్నాడయ్యా. సరదా కాసేపు ఉండి పులితో సెల్ఫీ తీసుకుంటారా? సార్ మీరు భలేవారు సార్. అదే జీవితంలో చివరి ఫోటో అవుతుంది. మీరు పదండి సార్, మిగతా కథ చెప్పండి. అక్కడి నుంచి అక్కను వదిలేసిన ఆ నీచుడు పని పట్టడానికి డిసైడ్ అయిపోయాం. పగిలిపోద్ది. పగిలిపోద్ది. ఎవర్రా మీరు? పగిలిపోద్ది. ఓ మీరా? అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఆ ప్రాబ్లం చెప్తే నీకు పగిలిపోద్ది. జానకిని ఎందుకు వదిలేసావు? దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను మగాండి కాబట్టి. సరే అయితే కాసేపు నీ మగతనం గురించి మాట్లాడుకుందామా? కుందాం. నువ్వు ప్రేమించిన జానకిని నువ్వే ఇంటి నుంచి తీసుకొచ్చావా? లేదు, నేను ఊరి చివరుంటే తనే నా కోసం వచ్చింది. సో అందులో నీ మగతనం లేదు. లేదో పెళ్లి ఇంట్లో ఒప్పించి చేసుకున్నావా, గుడిలో చేసుకున్నావా? దానికి డబ్బులు ఎక్కడివి? గుడిలో చేసుకున్నాం, తన 2 బంగారు గాజులు అమ్మేశాం. అక్కడ మగతనం లేదు. లేదో మరింటి అద్దే? చెప్పాను కదా భయ్యా, బంగారం అమ్మేశామని. సో అక్కడ నీ మగతనం లేదు. నువ్వు ఇటు రా మావా. అమ్మాయి నగలమ్మేసి పెళ్లి, ఇల్లు, కార్లు, ఇదిగో ఈ గోల్డ్ చైను. సిగ్గుందా భయ్యా? మగాండి నాకెందుకు భయ్యా సిగ్గు? మళ్ళీ మగాడంటావు. పని అయిపోయింది మావా. పని అయిపోయిందా? కార్ రెడీగా ఉంటే మీతో పాటు బయలుదేరి వచ్చేస్తాను భయ్యా. అన్నట్టు మీ వాడి పేరు వశిష్ఠుడు కాదు భయ్యా, నా పాలిటి వ్యాసుడు. 2 minutes మొత్తం చదువుకుని వచ్చేస్తా. జానకి ఏంటాడు? నీ పేరు మారిపోయింది, ఆడు మారిపోయాడు. లోపల తీసుకెళ్ళి ఏం చెప్పావురా? భారత్ అని చెప్పాను మావా. ఏటు ఒక్క నిమిషంలో భారతం చెప్పేశావా? ఇది కళా నిజమా? మగవాడన్న అహంకారంతో కళ్ళు పూసుకుపోయిన నాకు చిన్నవాడైన నన్ను మనిషిగా మార్చి బుద్ధి చెప్పాడు. ఎవరు? ఇంకెవరు? నీ కాబోయే మొగుడు. తీసుకో. నాన్న, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాడిని పెళ్లి చేసుకుంటా. నాన్నకి మాట ఇచ్చాను. మాట వంకాయ నీకెందుకు? నేను ఆయనతో మాట్లాడతాగా. మహా అయితే ఏమంటాడు? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అమ్మాయిని అడగటానికి ఎన్ని గుండెలు రా. అప్పుడు అల్లుడు ఏమంటాడు తెలిసిన? అరే మామ, ఒక్కసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, మర్యాదగా పెళ్లి కట్టు తప్పుకో, లేదంటే నీ బాక్స్ బద్దలైపోద్ది అంటాడు. ఏమల్డా? బాబుకి కారాల్సిందే అదే. ఇప్పుడు నమ్ముతున్నాను వసి. డెస్టినీని మనం రాయొచ్చు. మా అక్క డెస్టినీని రాసినట్టు నా డెస్టినీని కూడా రాసే. అయ్యయ్యో,
నిశ్చితార్థానికి ఇంకా రెడీ అవ్వలేదు. కాటన్ చీరతోనే ఉన్నావు. నాలాగా మంచి చీర కట్టుకుని రెడీ అవ్వపో. మా అబ్బాయి వచ్చేంత వరకు నేను రాను. యు సో సిల్లీ వదినా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ అబ్బాయి ముఖం చూసి కాదు, మీ ఆయన ముఖం చూసి వచ్చా. నోరు ముయ్యవే. అయ్యో అయ్యో, ఏంటొదినా పని మనిషితో ఇన్ని మాటలు అనిపిస్తున్నారు? అయినా మీ ఆయన ముఖం చూసి ఊరుకుంటున్నాం గాని మేం కూడా మా ఆయన ముఖం చూసే ఊరుకుంటున్నాం. తీవే ఇవన్నీ తీవే. హలో ఆంజనేయులు, ఏమైంది? నేను చెప్పిన పని నిశ్చితార్థానికి బయలుదేరుతున్నాం. చెప్పింది చేశారా? అమ్మవారి విగ్రహం మేలిమి బంగారంతో 6 అడుగుల విగ్రహం కావాలి. చేశారా? ఇక్కడ మా కాబోయే బావగారింట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఇది రాయితో ఉందయ్యా. మనం పుట్టుకోటేశ్వరం కదా, ఈ రాయి విగ్రహాన్ని మనం ఏడ చూస్తాం. అందుకని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మేలిమి బంగారంతో 6 అడుగులు చేయించమన్నానే. ఓ చేయించారా? థ్యాంక్ యూ. అయితే కారులో బయలుదేరండి. బయలుదేరారా? బయలుదేరలేదా? ఏమైంది? యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఆంజనేయులు లేడు, అసలు ఫోన్ లో ఎవ్వడూ లేడు. ఆంజనేయుడు ఎక్కడున్నాడు? ఇది నిజం. ఏమండి, పుట్టు కోటేశ్వరులు అండి, ఇంత ఘోరంగా ఎన్ని కోట్లు ఉన్నాయి నీకు? ఎన్ని కోట్లేంటి సార్? మా విలేజ్ లో పెద్ద గడ్డివా ఉంటుంది కదా, అందులో మా డబ్బు గోతాలుగా పడి ఉన్నాయండి. ఎన్నెళ్ళు లెక్క పెడతాం? ఎన్ని సంవత్సరాలు లెక్క పెడతాం? లెక్కెట్టుకోవడానికి తీరిక లేకపోతే నీ పెట్టి అంటించారా? అమ్మా, నన్ను హరి అంటారా? రా సార్, మేము కోవెలమూడి కుటుంబం ఉంది కదా, వాళ్ళతో రక్త సంబంధం ఉన్నవాళ్ళం సార్. మాట మాట్లాడితే మీ అబ్బాయి మోహన్ చూసి రాలేదు, మీ మోహన్ చూసి వచ్చానట్టు. మా అబ్బాయి ఏంటో చూపిస్తాను రా. చూడు, నా కొడుకు గెలుచుకున్న కప్పులు, తెచ్చుకున్న సర్టిఫికెట్లు చూడు. ఏంటి? నా కొడుకు మోహన్ కాదు, నా మోహన్ చూసి వచ్చావా? వాడి మోహన్ చూసి వచ్చుంటే తెలిసేది వాడి గొప్పతనం ఏంటో. వాడి మోహన్ చూసి వచ్చుంటే తెలిసేది వాడి పట్టుదల ఏంటో. తొందరలో వాడు నేషనల్స్ ఆడబోతున్నాడు. అందులో వాడు గెలవడం ఖాయం, కప్పు గెలుచుకోవడం ఖాయం, 1000 మంది చప్పట్లు కొట్టడం ఖాయం, ఆ విజయోత్సాహంతో మొహం వెలిగిపోవడం ఖాయం. దాని ముందు నీ కోట్లన్నీ మాకు చిత్తుకాయతలతో సమానం. నా అంత ఎత్తెదిగిన నా కొడుకు ఈ పెళ్ళొద్దని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నా మాట గౌరవించి ఇక్కడ ఉండిపోయాడు. అది నా కొడుకు నాకు ఇచ్చిన గౌరవం. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి దయచేయండి. గొడవ గేటు దాటడానికి ముందే గడప దాటి మీరంతా ఫోన్ ఇక్కడి నుంచి. బావగారు, ఒక్కసారి ఆలోచించండి. పుట్టు కోటేశ్వరం నిన్ను ఇంకో ఇల్లు చూసుకుందాం. ఆ కుక్క పిల్లకున్న జ్ఞానం కూడా లేదా మీకు? ఇంకా సూత్రంటే మీ తట్ట పొట్ట మొత్తం నెత్తి మీద పెట్టుకుని బయట పడా. అయ్యా, పెట్టెలు కొంచెం బరువుగా ఉన్నాయి, మీ కారులో దిగి పంపించొచ్చా? మీ లెవెల్కి మా కారు ఎక్కడ సరిపోద్ది? నడుచుకొని వెళ్తేనే బాగుంటుంది. వెళ్ళండి. వసి, నీ ప్రేమని మనసుని అర్థం చేసుకోకుండా ఏదో మందులేస్తున్నాననే భ్రమలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను రా. తట్టడే అహంరా. అది అహం కాదు నాన్న, ప్రేమ. నా జీవితంలో నేను ఇక్కడ రాంగ్ స్టెప్ తీసుకుని బాధపడిపోతానేమోనన్నా ఈ భయం. కానీ ఏదో ఒక రోజు నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటారనే ఒక నమ్మకం నాకు ఎప్పుడు ఉంటూనే ఉంది. అదే ఈరోజు నిజమైంది. రే వసి, నేను చేసిన పొరపాటు నాకు తెలిసిందిరా. అందుకే దాన్ని సరిదిద్దుకోవడానికి నీకు మాట ఇస్తున్నాను రా. నీ జీవితంలో భారీగా ఇంటి కోడలుగా వచ్చేది 1 సహస్రం మాత్రమేరా. అంతేరా. ఆ అమ్మాయి ఎక్కడున్నా తీసుకొచ్చి నీ పెళ్లి చేయిస్తాం నాన్న. ఆహా అల్డో, ఇదే మంచి టైం రా. అసలు విషయం చెప్పే. రండి, ఫస్ట్ కూర్చోండి. ఏంట్రా? అమ్మా, నాన్న, శాస్త్ర కనపడింది. మా పెళ్లికి ఒప్పేసుకుంది. చాలా సంతోషం రా. రే, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని మాట్లాడేసుకుని లగ్గం పెట్టేసుకున్నా. నువ్వురా కూర్చో. ప్యాంట్ వేసుకుంటుంటే లాక్కొచ్చారేంటి? పెళ్లి తంతంతా నీదే కదా బాబు. పెళ్లి తండ్రి కూర్చోబెట్టి తంతారేంటి? తనడమేమిట్రా, పంతులు గారు వస్తున్నారు. మాంగళ్యం ఇప్పటికే అదం 999 పెళ్లిళ్ళు చేశాడు. నీది 1000. వచ్చేసా పంతులు గారు. రండి. లోపలికి వచ్చిన తర్వాత రమ్మన్నాడు. మీ బొందా పెళ్లి కొడుకు ఎక్కడ? హలో, మనమే. ఓ, తమరి పేరేంటో? 7 కొండలు. మిగతా 6 మంది ఇక్కడ? నా పేరే 7 కొండలు.
ఇంట్రెస్టింగ్. 7 హిల్స్ చూడు మిస్టర్ 7 హిల్స్, నెక్స్ట్ 7 జన్మల వరకు ఈ అమ్మాయి నాకు పెళ్ళాంగా రావాలి. అలాంటి స్ట్రాంగ్ మంత్రాలు నువ్వు చదవ. బుద్ధిశాలి బాబు. అవును. పంతులు గారు పుణ్య స్నానం మొదలు పెట్టండి. స్నానమా? పోయిన నెలేగా పండగ స్నానం చేయించావు, మళ్ళీ కొత్తగా ఏంటి? ఉండండి. ఒరే వెళ్ళి కదా ఈ ఒక్కసారికి చేయించుకో, మళ్ళీ సంవత్సరం దాకా నేను అడగ. సంవత్సరమా? అలానే అంటారు, ప్రతి నెల మళ్ళీ చేయిస్తారు. అయినా రోజు చేయడానికి ఇదేమైనా భోజనమా? పుణ్యస్నానం కదా బాబు, తప్పదు. ఈ ఒక్కసారి ఒప్పుకో. వెళ్ళి కదా ఒప్పుకో. నువ్వు రావే, నువ్వు ఏదోలా చేయించు పంతులు. కాస్త పిడకలాపి వచ్చి వీపు రుద్దుతావు. హలో, ఎవరు రుద్దుతారు? చూడు మిస్టర్ 7 హిల్స్, నేను బాత్రూమ్కి వెళ్ళినా వాష్రూమ్కి వెళ్ళినా పడుకున్నా లేచినా ప్రతిదీ తమరి చేతుల మీదుగానే జరగాలి. అలా జరుగుతున్నప్పుడు మీరు మంత్రాలు చదువుతూనే ఉండాలి. అలాగే మీకోసం ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి ఇక్కడ. అడ్డమైన చాకరీ చేయించుకుంటావా? నీ కొందరే వాడతారా, మైసూర్ శాండిల్ వాడతారా, సంతూర్ వాడతారా? ఎందుకైనా మంచిదని డిష్ వాషింగ్ సోప్ కూడా తెచ్చారు. నా ఒళ్ళంతా నీదే, పండగ చేసుకో. బాబు, మీ వల్లు మొత్తం కడగాలన్నా మురికి పోవాలన్నా దానికి ఒకటి అందుకో అమ్మా. అదేం సరిపోవు సుమి, దానికి పేడ కావాలి. వాట్ ఈస్ పేడ? పేడ మీన్స్ కౌ షిట్. స్వచ్ఛమైన తెలుగులో ఆవు పేడ. వెచ్చగా ఉంది. ఎక్కడ ఉంటది ఇప్పుడు? ఆగాగాగు, ఏది చేసినా మంత్రాలు చదువుతూనే చేయాలి. నేను మంత్రాలు చదువుతుంటాను, మీరు మామ అనండి. అలాగే. మమానగా నేను అని. అప్పుడు మామ ఎందుకు నేనే అంటాను. బుద్ధిశాలి బాబు. దరిద్రస్య దుర్మార్గస్య దుష్టస్య. ఇది ఖచ్చితంగా నేనే. ఆగాగు, మంత్రాలేంటి తిట్లా ఉన్నాయి? అంటే బాబు, దుర్మార్గం పోవాలనియు, దుష్టత్వం పోవాలనియు, దౌర్భాగ్యం పోవాలనియు. పోవాలని కంటిన్యూ. మళ్ళీ మొదటి నుంచి. బాబు, ఇంకా ఎన్ని కిలోమీటర్లు తోమితే మీ చర్మం కనిపించును? ఇలా మరి నెలలు సంవత్సరాలు కాకుండా రోజు స్నానం చేస్తే సమాజానికి కాస్త సేవ చేసిన వాళ్ళు అవుతారు. అసలు వీపుకే ఇలా అంటున్నారంటే మొత్తం బాడీకి అయితే ఇంకేమంటారు? బుద్ధిశాలి బాబు. అవునన్నాను కదా. లిస్ట్ ఎక్కడ దాకా వచ్చింది? అన్నయ్య, నేను ఆర్డర్ చేసిన నగలు ఇవ్వాలని వస్తాయా? వస్తాయి. ముందు భోజనాల సంగతి చూడండి. చూసాం బాబు గారు, 1200 ఆకులు లేస్తాయి. 1200 ఆకులేంటి? భోజనాలండి. అయ్యా, ఎవరో పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద ఇంటికి పెద్ద మనుషులే వస్తారు. ఈ వాసన ఏంటి? అది అన్నయ్య బాబుకి స్నానం చేయిస్తున్నారు. నువ్వు గాని. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరు? మేము పెళ్లి కొడుకు తరఫు వాళ్ళం. మేము వచ్చింది వశిష్ఠ తరఫున. మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు. మనం కూడా తాంబూలాలు మార్చుకొని. ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వారం రోజుల్లో పెళ్లి. అయినా ఏ అర్హత ఉందని అడగడానికి వచ్చారు? చాలా ఉన్నాయండి. మంచి మర్యాద, సభ్యత, సంస్కారం, పలుకుబడి, గౌరవం. ఆపండి. ఏంటి బాలు చిత్రాలకు డ్యూయట్ పాడుతున్నారు? తలొక లైను. బుర్లారెడ్డి నుంచి పావుకిల పాలుకోవా, 4 పండ్లు, పంచా పట్టు చీర పట్టుకుని వస్తే పిల్ల నుంచి పెళ్లి చేస్తాననుకున్నారా? అదేంటండి? నాన్న, తాంబూలం పుచ్చుకోవాల్సింది భార్యాభర్తలు, అందుకే వీళ్ళకిస్తున్నాను. ఏయ్, నువ్వు అందుకున్నావేంటి? నానా, నన్ను మా ఆయన్ని కలిపింది వశిష్ఠానే నాన్న. చాలా మంచోడు. అంతేకాదు మాయ గారు, నాకు బుద్ధి చెప్పి పెళ్లి విలువ తెలియజేసి నన్ను మనిషిగా మార్చి నా జానకితో మళ్ళీ కలిపాడు. చిన్నవాడే గాని వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు. ఓహో, నువ్వు ఆధారణ వచ్చావా? అక్క బతుకు బాగు చేసి చిన్నదాన్ని పడేద్దామనా? అటువంటి ట్రిక్స్ ప్లే చేసేంత చీప్ గార్డెన్ కాదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవాడిని. నాన్న, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసేసాం. ఇంకా ఫలితం అంతా ఆయనే చూసుకుంటాడు. నాకు పెళ్ళొద్దు నాన్న, నేను వసిన పెళ్లి చేసుకుంటాను నాన్న. ఏంటే ఆ రోజు ఏం చెప్పావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? నేను అవిటివాడినైనా చేసుకుంటానన్నాను కానీ మరి బుర్రలేనోడిని ఎలా చేసుకోమంటావు నాన్న? నోరు మూయ్. ఏమా, దీని లాక్కలు గదిలో పడే తీసుకెళ్ళ. నాన్న, ఇదిగో ప్లీజ్ నాన్న. మర్యాదగా చెప్తున్నా, మీది మొండితనం కాదు, మూర్ఖత్వం. ఇంత పెద్ద ఇంటి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్లి ఏం సుఖ పెడతామని? ఇంత పెద్ద ఇంట్లో మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసే సంస్కారం మీది. మా ఇంట్లో అడుగు పెట్టగానే చేతిలో తాళం గుర్తు పెట్టే సంస్కారం మాది. కరిగిపోయే ఆస్తులు అంతస్తుల కంటే గొప్పది కుదురుగా ఉండే సంస్కారం. అది తేడా మీకు మాకు. నానా వసి, అమ్మాయి విషయంలో నీ సెలక్షన్ మాకు నచ్చింది. అలాగే అమ్మాయికి నువ్వు బాగా నచ్చావు. ఇంకా ఆలస్యం చేయకు. రే, మన ఇంటికి వచ్చే కోడల్ని ఎలా తీసుకొస్తావో ఇక నీ ఇష్టం రా. నాన్న, మావయ్య గారు మాట్లాడగానే మారిపోతాడని చెప్పి మనం ఇక్కడికి రాలేదుగా. ఏదో ఫార్మాలిటీకి చెప్పాలని చెప్తున్నాం అంతే. సహస్రం మన ఇంటికే వస్తుంది, రండి. అది చూద్దాం, ఎలా వస్తుందో చూస్తా. మామజీ, నా కాబోయే భార్యను తన కాబోయే అత్తగా లాక్కెళ్తుందేంటి? మనం లాక్ చేయకపోతే ఇంకెవరో లాక్కెళ్ళిపోతారు.
పితాజీ పితాజీ ఇంత పెట్టెలో ఈ పెళ్లి చేసుకునే అవసరమా చెప్పు పితాజీ ప్లీజ్ స్పీక్ అవుట్. ఒరే నాసిరకం దాన్ని చేసుకుంటే నీలాంటి ఎదవ పడతాడని ప్రూవ్ అయింది కదా. కనీసం ఈ తరంలో నన్న బెటర్ సంబంధం చేసుకుంటే మన వాళ్ళన్నా బాగుపడతారా? వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. పితాజీ యు డిజర్వ్ ఎన్ అవార్డ్.